భారతదేశంలో ఉన్న దాదాపు 38 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణ ఇప్పుడు భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పాలన ఇచ్చి ఈరోజు అనేక రాష్ట్రాలు చివరికి కేంద్ర ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరిచిన అనేక కార్యక్రమాలను కాపీ కొట్టిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా 15 నెలల పాలన కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ఏ రకంగా పోరాటం చేయాలి అని చెప్పేసి మరొక్కసారి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈరోజు ఆనాడు ఉద్యమంలో రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఏ రకంగానైతే అన్ని వర్గాలు జై తెలంగాణ అనేయో ఆ రకంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఇచ్చే ఉపన్యాసానికి దిశానిర్దేశానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఇచ్చే ఆ నినాదాన్ని తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఒక పక్క ముళ్ళు కర్రలాగా పొడుస్తూనే మరొక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తల మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు దిశ నిర్దేశించి ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మరి అందరితో మాట్లాడడం, అందులో అవిభక్త వరంగల్ జిల్లాకు ఈ అవకాశం ఇవ్వడాన్ని మరి స్వాగతిస్తూ తొలి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.